నిహారిక మళ్ళీ ప్రేమలో పడింది ఎవరా అని ఆరా తీస్తున్న మెగా ఫ్యాన్స్. వివరాల్లోకి వెళ్తే ఏంటంటే సెలబ్రిటీలు అందరూ కూడా అందరికీ రిప్లైలు ఇస్తుంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి నిహారిక గారు అయితే ఎవరో ఒక ఫ్యాన్ రాసిన లెటర్కి బాగా రెస్పాండ్ అయ్యారంట. అసలు ఏంటి విషయం అంటే తనను ఫ్యాన్ అని కూడా చెప్పలేము, ఒక చిన్న పిల్లాడు అనమాట. అయితే వాళ్ళ అమ్మ గురించి తన గురించి ఒక లెటర్ రాసుకున్నాడు. సో అందులో ఎట్లా అంటే, నిహారిక మా మామ్కి బెస్ట్ ఫ్రెండ్, కాకపోతే నాకు మాత్రం ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనే విధంగా రాసింది. సో ఆ లెటర్ని తీసుకొచ్చి నిహారిక కొనిదల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి, మైనర్ పాస్పోర్ట్ బుక్స్, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, మా ఇద్దరి మధ్య నువ్వైతే రాకు అంబటి భార్గవి అనే విధంగా వాళ్ళ ఐడిని ట్యాగ్ చేసి లవ్ సింబల్ కూడా పెట్టి దాన్ని మాత్రం స్టోరీ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత అందరూ కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఈమె ఫన్నీగానే పెట్టింది, వాళ్ళు ఫన్నీగానే రాశారో తెలియదు, కానీ నిహారిక కూడా ఫన్నీగానే దాన్ని రీమెన్షన్ చేసింది. అదే విధంగా ఇక్కడ అనుకునే చూసే ఫ్యాన్స్ అందరూ కూడా సరదాగానే అంటున్నారు, నిహారిక కొనిదేల ఎట్టకేలకు మళ్ళీ ప్రేమలో పడింది అనే విధంగా అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ నిహారిక కొనిదేల తన లైఫ్ అంతా కూడా అందరికీ ఒక తెరిచిన పుస్తకం లాగా అందరికీ తెలిసిందే. తన ముందుగా ఒక హోస్ట్గా, అదేవిధంగా ఒక యాంకర్ కాబట్టి ప్రతి ఒక్క సినిమాల్లో కూడా చేసినప్పటికీ అనుకున్న రేంజ్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తొందరగానే విడిపోవడం, విడిపోయిన తర్వాత మళ్ళీ తను మాత్రం తన లైఫ్ మీద ఇంట్రెస్ట్ పెట్టింది అనుకోవచ్చు. అయితే రీసెంట్గానే తను నిర్మాతగా వచ్చి కమిటీ కుర్రాలు సినిమాను కూడా నిర్మించింది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్, మంచి పాజిటివ్ టాకే వచ్చింది. సో ఇప్పుడు మంచు విష్ణుతోని కూడా ఒక సినిమా కూడా చేయబోతుంది హీరోయిన్ అనే విధంగా కూడా ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమా రంగంలో నిలదొక్కోవాలని చాలా ట్రై చేస్తుంది నిహారిక కొనిదెల. కాకపోతే మరి ఆ మధ్య కాలంలో రెండో పెళ్లి కూడా చేసుకుంటుంది, ఇంకొక అబ్బాయితోని ప్రేమలో పడిందనే విధంగా కూడా చాలా రూమర్స్ కూడా వినిపించినప్పటికీ అవన్నీ కూడా రూమర్స్ మాత్రమే. ఇప్పటింతలో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే నాకు లేదు, కానీ తొందరలోనే ఖచ్చితంగా అయితే చేసుకుంటాను, నాకు తగ్గట్టు నా ఆలోచనలకి అండర్స్టాండింగ్ తగ్గట్టు ఒక అబ్బాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని నిహారికని స్వయంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక చిన్నారి రాసిన లెటర్ని తను మాత్రం స్టోరీలో మెన్షన్ చేసుకొని ఫన్నీగా రియాక్ట్ అవ్వడం, అందరూ కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు.